సో హాయ్ గాయ్స్, మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ డీజేఐ మైక్ యొక్క టెస్ట్ని చేద్దాం. ఆడియో టెస్ట్ అయితే చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చే వాయిస్ అంతా కూడా ఈ మనము ఏదైతే అడాప్టర్ ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేసామో, రిసీవర్ కనెక్ట్ చేసామో ఆ రిసీవర్లోంచి వస్తుందన్నమాట. అంటే డీజేఐ మైక్ రిసీవర్లో నుంచి ట్రాన్స్మిటర్కి అయితే వాయిస్ వస్తుంది. మీరు వినేది మొత్తం కూడా డీజేఐ మైక్ మినీ మైక్ నుంచి వస్తుందన్నమాట. సో ఆడియో టెస్ట్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది అనమాట యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఎస్పెషల్గా స్టార్టింగ్ యూట్యూబర్స్ బడ్జెట్లో మంచి మైక్ కావాలనుకుంటే దీన్ని నేను చూస్ చేసుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది రోడ్. ఈ రోడ్ మీద ప్రజెంట్ అయితే నేను ఉన్నాను. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల కొన్ని నాయిస్ అయితే ఉంటుంది అండ్ వెహికల్ సౌండ్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఆడియో టెస్ట్ మనము యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేసి చూద్దాం. నాకు తెలిసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ సౌండ్ అయితే ఎక్స్ట్రా నాయిస్ని కంట్రోల్ చేసి కొంచెం నాయిస్ బయట ఎక్స్టర్నల్ నాయిస్ అనేది ఎక్కువగా రానికుండా అయితే ఇదైతే కంట్రోల్ చేస్తుంది అనుకుంటాను. సో మనము కూడా ఆన్ చేసి మీకు అయితే చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దీని రేడియస్ మనకు 200 మీటర్ రేడియస్ వరకు ఇచ్చారనమాట. అట్మోస్ట్ 100 మీటర్ రేడియస్ వరకు అయితే మనం క్లియర్ ఆడియో అయితే వినొచ్చు అనమాట. సో ఇది మోస్ట్లీ ఐఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్స్కి అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఈ మైక్ని చెక్అవుట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నా బెస్ట్ చాయిస్ అని చెప్తాను అనమాట దీన్ని అయితే. సో మీ అందరికీ బాగా తెలుసు, దీనికి ఒక మీరు తీసే మైక్ ఇక్కడ మనము ఆల్రెడీ విండ్ స్క్రీన్ కూడా పెట్టేసాం. సో ఈ విండ్ స్క్రీన్ మనం సింపుల్గా రిమూవ్ కూడా చేసేయచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, టూ బటన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఒకటి వచ్చేసి డైరెక్ట్ మనము కెమెరా మైక్ లింక్ చేసుకోవడానికి అనమాట. అండ్ కింద ఉన్నది కదా పవర్ బటన్, అది పవర్ బటన్ని మనము ఇక్కడ మీకు ఒక కలర్ అయితే కనిపిస్తుంటుంది, నాకు తెలిసి గ్రీన్ కలర్ కనిపిస్తుంటుంది. అండ్ ఈ కిందున్న పవర్ బటన్ ఒక్కసారి క్లిక్ చేయగానే మీకు బ్యాక్ సైడ్ అయితే ఎల్లో కలర్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నాయిస్ అయితే దాదాపుగా రెడ్యూస్ అవుతుందన్నమాట నాయిస్ అయితే. సో మీకు బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ని మనము ఇన్విజిబుల్ కెమెరా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఈ మ్యాగ్నెట్ని మనం జస్ట్ మనకు పైన ఇలా పెట్టుకొని మ్యాగ్నెట్ని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం లోపల ఇలా పెట్టేసి కూడా మనం మ్యాగ్నెట్ని పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు కనిపిస్తుంది మైక్ అయితే కంప్లీట్గా ఇన్విజిబుల్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, మన టీషర్ట్లోకి వెళ్ళిపోయింది. బయట అయితే జస్ట్ మీకు ఒక బ్రాండింగ్ లాగా ఒక మ్యాగ్నెట్ అయితే కనిపిస్తుంది, కానీ రెస్ట్ ఆఫ్ ఏమీ కనిపించదు. సో ఇది బెస్ట్ అనమాట. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మంచి నాయిస్ని అయితే మనం రికార్డ్ చేయొచ్చు. సో దిస్ ద బెస్ట్ వే. అండ్ మీరు దీన్ని ఎలా అయినా మనం ఎలా పడేసినా కూడా, అంటే మనము రన్నింగ్ చేసినా కానీ, జంపింగ్ చేసినా కానీ ఇది ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఊడి కింద పడిపోయే ఛాన్సెస్ లేవు. ఇది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు అనమాట. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ మీరు చూస్తే ఇక్కడ విండ్ స్పీడ్ కానీ, ఇక్కడ కొంచెం విండ్ కానీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో దానివల్ల ఈ రికార్డ్ చేయడం అనేది కొంచెం మనం ఆల్రెడీ జనరల్గా మన అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి బయట ఎన్విరాన్మెంటల్లోనే చేశాను అనమాట. సో తప్పకుండా మన వీడియోని ఫుల్ వర్క్ చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా మైక్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్పెన్సివ్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేసి రెస్ట్ ఆఫ్ ద మైక్స్ అయితే ఉంటాయో వాటికైతే వెళ్ళిపోండి. సో నా చాయిస్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్, కానీ దీని కాస్ట్ ఆల్మోస్ట్ 10,000 అబోనే ఉంది. సో 10,000 అంటే నేను కొన్న ప్రైస్లో మీరెవరైనా కొనుంటే తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ దీనికంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇది ఈ డీజే మైక్. సో దీన్ని ఆడియో టెస్ట్ కూడా మనం చేసి చూపిద్దాం. సో అంతేకాకుండా మన బ్యాక్ సైడ్ కూడా వెహికల్స్ కూడా వస్తుంటాయి. సో ఆ సౌండ్స్ ఎలా రెడ్యూస్ అవునాయి కూడా మీకు బాగా వినిపిస్తుంటుంది అనమాట. సో ఇది మన ఫైనల్గా అయితే ఇన్పుట్. సో మీకు కొంచెం నేను ఆడియో టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. నేను అక్కడ వరకు వెళ్తాను, మీకు ఎలా వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో ఎంత బ్యూటిఫుల్ వెదర్ ఉందో చూసారా. ఒక మధ్యలో చిన్న రోడ్, చాలా ప్రశాంతమైన వాతావరణం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఆల్రెడీ వర్షం వస్తుంది కాబట్టి కొండలు చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మీకు కనిపించేది దుర్గం. ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో దుర్గం వీడియో కనిపిస్తుంది, అక్కడ ఉన్నది మనకు దుర్గం అనమాట. సో ఇక్కడ ఎంత ప్రశాంతత ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈవినింగ్ చేసినా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.
అండ్ ఒక 50 మీటర్స్ అబోనే వస్తున్నాను. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. సో ఇది ఆడియో టెస్ట్ చేయడం కోసం నేను ఇలా వచ్చానన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆడియో టెస్ట్. సో ప్రెజెంట్ నా వాయిస్ కొంచెం బాలేదు. అందుకే అనిపిస్తుంది వాయిస్ ఏదో అలాగా. సో నేను చాలా దూరం వచ్చాను ప్రెజెంట్. మీరు చూడొచ్చు. సో వాయిస్ ఎలా ఉంది, ఎలా వాయిస్ వస్తుంది అనేది మీరు ఒకసారి వినండి. ఇది బెస్ట్ వ్లాగింగ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మైక్. చాలా వరకు అందరూ రివ్యూస్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు DJI మినీ మైక్ గురించి. దీని సెకండ్ వర్షన్ కూడా మనకు ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చేసింది. DJI వచ్చేసి యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. కానీ ప్రోడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ఉన్న దీని క్వాలిటీ అనేది డెఫినెట్గా బాగుంటుంది. అందుకే ద పీపుల్ ఆర్ లైకింగ్ దిస్ DJI అనమాట. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? సో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీకు అయితే అందిస్తాను. సో డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ చెన్.